నేను శ్రీవల్లి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను సీత. తను జైల్లో ఉంది. తన విషయంలో నిర్ణయానికి రావడం ఏంటండి? మాకు అర్థమయ్యేలా చెప్పండి. కుటుంబం కోసం ఇంత త్యాగం చేసిన శ్రీవల్లికి 6 నెలల తర్వాత తిరిగొచ్చాక మనం కొత్త జీవితాన్ని ఇవ్వాలి. అంటే తను జైల్లో నుంచి బయటికి రాగానే శ్రీవల్లికి మళ్ళీ పెళ్లి చేద్దామనుకుంటున్నారా మావయ్య గారు? అవునమ్మా. శ్రీవల్లికి ఇష్టం లేకుండా బలవంతంగా త్రిదేవ్తో పెళ్లి జరిగింది. దానివల్లే తను ఇన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా జైలుకే వెళ్లాల్సి వచ్చింది. నిజానికి శ్రీవల్లి పెళ్లి సుబ్బుతో జరగాలి. అతనితో పెళ్లి జరుగుంటే ఇప్పుడు శ్రీవల్లి ఇలా ఉండేది కాదు బావా. ఎంతో ఆనందంగా ఉండేది. జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుంటే బాధపడటం తప్ప ఉపయోగం ఏముండదు లడ్డు. ఇప్పుడు ఏం చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ సుబ్బు ఎక్కడున్నాడో ఎవరికైనా తెలుసా? తెలీదు బావా. శ్రీవల్లికి పెళ్ళయ్యాక తను ఊరు వదిలి వెళ్ళిపోయాడు. తనిప్పుడెక్కడున్నాడో మీ కొడుక్కి తెలుసు మావయ్య గారు. ఆయన 3 నెలల క్రితం కంపెనీ పని మీద వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ సుబ్బు కనిపించాడంట. అవునా? ఎలా ఉన్నాడు అతను? ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడా? లేదు మావయ్య, లైఫ్లో ఎవ్వరినీ పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాడంట. తన మనసులో శ్రీవల్లికి తప్ప ఇంకో అమ్మాయికి ప్లేస్ లేదని చెప్పాడంట. సుబ్బునలా చూసి మీ అబ్బాయికి చాలా బాధేసిందంట మావయ్య. అంతకు మించి సుబ్బుతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వచ్చేశారంట. సుబ్బు శ్రీవల్లిని ప్రాణంగా ప్రేమించాడు. కానీ తనకి త్రిదేవ్తో పెళ్ళయ్యాక ఆ బాధ భరించలేక ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. శ్రీవల్లి కూడా సుబ్బుని డీప్గా ప్రేమించింది. అతనితో ఎంతో జీవితాన్ని ఊహించుకుంది. కానీ పరిస్థితుల వల్ల వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. అది వాళ్ళ ఇద్దరి దురదృష్టం. దినేష్ని కలిసినప్పుడు కూడా అతను శ్రీవల్లి మంచి చెడ్డలు అడిగాడంట. తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడంట. ఇప్పటికీ తన ఫోన్ ప్రొఫైల్ పిక్లో శ్రీవల్లి ఫోటోనే ఉందంట మావయ్య గారు. అతను ఇంకా తనని మర్చిపోలేదంట. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సుబ్బు శ్రీవల్లిల దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే అవకాశం ఉన్నట్టు నాకు అనిపిస్తుందమ్మా. విధిరాత వల్ల ఓడిపోయిన ఆ ప్రేమ జంటని మళ్లీ కలిపి వాళ్ళ ప్రేమను గెలిపిద్దాం. లడ్డు, దినేష్ నువ్వు సుబ్బు దగ్గరికి వెళ్ళి అతనికి జరిగిందంతా చెప్పి శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తన అభిప్రాయం తెలుసుకోండి. అవసరమైతే నేను మీ అక్కయ్య వెళ్ళి ఎలాగైనా పెళ్లి కొప్పిస్తాం. మీరేం వరీ అవ్వకండి బావగారు. ఈ విషయం చెప్పగానే సుబ్బు వెంటనే నాతో వచ్చేస్తాడు. సుబ్బు 100% పెళ్లికి ఒప్పుకుంటాడు. అది నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే సుబ్బు మనసేంటో అతని మంచితనం ఏంటో నాకు బాగా తెలుసు బావగారు. అసలు శ్రీవల్లి ఇంత నరకం అనుభవించిందని తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించడు. మీరు చెప్పేది కరెక్టే లడ్డు గారు, కానీ శ్రీవల్లి నిర్ణయం కూడా తెలుసుకోవాలి కదా. సుబ్బుతో పెళ్ళంటే తనెందుకు ఒప్పుకోదు భవానీ? తను సుబ్బుని ప్రాణంగా ప్రేమించింది. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయింది కదా. త్రిదేవ్ శ్రీవల్లి మెళ్ళో కట్టింది తాళి కాదు, ఉరితాడు. వాళ్ళిద్దరికీ జరిగింది పెళ్ళే కాదు, పీడకల. ఓ తల్లిగా శ్రీవల్లి మనసు తెలిసిన దానిగా చెప్తున్నాను. తనీ పెళ్లికి ఎటువంటి ఆబ్జెక్షన్ పెట్టదండి. ఒక మాట తనని అడిగితే మంచిదేమోనని నా అభిప్రాయం అత్తయ్య. మనం ఈ విషయం శ్రీవల్లికి ఇప్పుడే చెప్పట్లేదు భవానీ. తాను 6 నెలల తర్వాత రిలీజ్ అయి వస్తుంది కదా, అప్పుడు చెప్తాం. సుబ్బు ఓకే అన్న వెంటనే వీలైతే శ్రీవల్లి బయటకు వచ్చిన రోజే వాళ్ళ పెళ్లి జరిపిద్దాం. లడ్డు, లాయర్ దగ్గర దినేష్ ఉన్నాడు. దినేష్ని పికప్ చేసుకుని సుబ్బు దగ్గరికి వెళ్ళండి. అలాగే బావగారు. అమ్మా,
అత్తయ్యా నవీన్ ఎలా ఉన్నావురా? బాగున్నావా? ఇదిగో తీసుకో అత్తయ్యా. ఏంట్రా ఇది? నువ్వు నాకు ఇచ్చే గిఫ్టా? ఇది నా గిఫ్ట్ కాదు అత్తయ్య, నీకు గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇస్తానుండు. ఇదే నా గిఫ్ట్ అత్తయ్యా. మరి ఇదెవరి గిఫ్ట్? నీకు ఇష్టమైన వ్యక్తిది, నిన్ను ప్రాణంగా ఇష్టపడే వ్యక్తిది. గిఫ్ట్ ఇచ్చిన అతను ఇక్కడ లేడత్తయ్యా. ఇక్కడ లేడా? మన వాళ్ళు కాకుండా ఇంకెవరికి గిఫ్ట్ ఇచ్చారు? ఎవరిచ్చారో తెలిస్తే నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావు. నువ్వు చెప్పేది వింటుంటే నాకు చాలా ఎక్సైట్ గా ఉంది. ఎవరో చెప్పు నవీన్. నేను చెప్పను, నువ్వే తెలుసుకోవాలి. నేను తెలుసుకోలేనులే కానీ నువ్వే చెప్పు. ఇప్పుడు నీకు ఆ వ్యక్తి నుండి కాల్ వస్తుంది అత్తయ్యా. సుబ్బు? అవునమ్మా, సుబ్బునే. సుబ్బుతో నీకు మ్యారేజ్ ఫిక్స్ చేశాం. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడత్తయ్యా. సుబ్బు మావయ్య ఎంతసేపు అని వెయిట్ చేస్తాడు? హలో. ఐ లవ్ యూ శ్రీవల్లి. ప్రాణం నా ప్రాణం నువ్వే చూసేదంతా నిజమేనా? వెల్కమ్ టు మై లైఫ్ శ్రీవల్లి. ఏంటి ఏం మాట్లాడటం లేదు? ఎదురయ్యావే నాకే నాడు. థ్యాంక్ యూ సుబ్బు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఇద్దరిని ఒక చోటుకి తొందరగా ఇంటికి వచ్చి, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నీకు ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ ఉంది, అందుకే నేను నిన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. అలాగే వస్తున్నాను.